ప్రపంచంలో ప్రత్యేకంగా దేశంలో జరుగుతున్న పరిస్థితులు చూడండి. చేత్తో బైబిల్ పట్టుకొని ధైర్యంగా రోడ్ల మీద తిరగలేని పరిస్థితి. మేం క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న పిల్లలం, బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి. అందరూ అలా లేరు. సంస్కారవంతులు, జ్ఞానవంతులు, భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళ విశ్వాసాలు ఏదో కొనసాగించుకుంటూ ఎదుటి వాళ్ళను గౌరవించే సంస్కారవంతులు చాలా మంది ఉన్నారు. దానికి మించి చిల్లరి కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఇలాగే నిశ్చింతతో బ్రతికితే ముళ్ళ చెట్ల లాంటి వ్యక్తులు రాజులు అవుతారు, ముండ్ల చెట్ల లాంటి వ్యక్తులు అధిపతులు అవుతారు, దేశాన్ని పరిపాలన చేయటం అలా గనక రాగల కాలంలో కూడా జరిగితే మనం ప్రభు దగ్గరికి రాగలిగాం. మన పిల్లలు రాలేరు, ధైర్యంగా బైబిల్ తీసుకొని రాలేరు, ధైర్యంగా ప్రార్థన చేయలేరు. బైబిల్ తీసుకొని వస్తా ఉంటే ఒక శత్రువును చూసినట్లుగా చూసే గడ్డు దినాల్లో బ్రతుకుతున్నాం. మీకు తెలుసో తెలీదో, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి 2 నన్స్ వచ్చారు. ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో యేసు ప్రభు నమ్ముకున్న ట్రైబ్స్ కొంతమంది ఉన్నారు. మిషనరీస్ సంబంధించిన హాస్పిటల్లో పనిచేయటానికి ఒక 2 బిడ్డలను, యవన బిడ్డలను, వారు యోగ్యులైతే వాళ్ళని అందులో జాయిన్ చేద్దామని వీళ్ళు అడిగిన దాన్ని బట్టి నన్స్ ఇక్కడికి వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారు? మతాన్ని ప్రచారం చేయటానికి కాదు, లేకపోతే మతాన్ని మార్చడానికి కాదు. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల ఆడపిల్లలో వాళ్ళకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కల్పించమంటే ఉద్యోగం తీసుకొని వెళ్దామని చెప్పి నన్స్ ఇక్కడికి వచ్చి ట్రైన్లో ఎక్కించుకున్నారు. వీళ్ళు ఇక్కడ పండుకొని ఉంటే ఆడపిల్లలు, నన్స్ అక్కడెక్కడో పండుకున్నారు. టికెట్ కలెక్టర్ వచ్చాడు. ఏది టికెట్? లోపట ఉన్నారు, మా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. సిస్టర్స్ అంటే ఎవరు? అది నన్స్. ఈ టికెట్ కలెక్టర్ ఆల్రెడీ మతోన్మాదట. నెక్స్ట్ స్టేషన్కి ట్రైన్ రాబోయే లోపే ఎవరెవరికి ఫోన్ చేయాలో వాళ్ళందరికీ ఫోన్ చేశాడు. వాళ్ళు అక్కడ ట్రైన్లోకి రానే వచ్చారు. ఈ అమ్మాయిని బలవంతంగా బయటకు లాగి, నువ్వు క్రైస్తవురాలివి కాదని చెప్పు, నేను క్రైస్తవురాలిని కాబట్టి తీసుకెళ్తున్నారని చెప్పావా, అదిగో మీ అన్న ట్రైన్లోనే ఉన్నాడు అన్నారు కదా, మీ అన్నను చంపేస్తా. ఆ అమ్మాయి చేత టీవీ మీడియాకి బలవంతంగా నన్ను మత మార్పిడి చేసి బలవంతంగా తీసుకెళ్తున్నారని బలవంతంగా చెప్పించారు. మీకెట్లా తెలుసారు ఆ సంగతి అని అంటారా? ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఎన్డీటీవీ వాళ్ళు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? నన్ను వాళ్ళు మతం మార్చలేదు సార్, మా తండ్రుల కాలం నుంచి మేము క్రైస్తవులం, ఒప్పుకోకపోతే చంపేస్తావని బలవంతం చేయటాన్ని బట్టి నేను అబద్ధం ఆడాను. దైవజన్మ, ఇలాంటి దుర్దినాల్లో బ్రతుకుతున్నాం. నాకేం ఉద్యోగం చేసుకుంటున్నాను అని అనుకుంటున్నావా? నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నావా? ఆ రోజు అక్కడ జరిగింది రేపు ఎక్కడ కూడా జరుగుతుంది. నిశ్చింతగా ఉండే దినాలు కాదు. ఈ ముండ్ల చెట్ల లాంటి వ్యక్తులు లేవకుండా స్వకాసక్తిని విడిచి సంఘం రోధిస్తూ ప్రార్థన చేయాలి.